ఇక సప్తమ భావం ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ పథకాలు, పాలసీస్, వివాహాలు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఉగాది లగ్నం నుంచి సప్తమ భావాన్ని తీసుకుంటే తెలుస్తుంది. సప్తమాధిపతి దశమాధిపతి బుధుడు అవటం వల్ల, ధనుర్లగ్నానికి బాధకాధిపతి అవటం వల్ల ఈ సంవత్సరము విడాకులు, భార్యాభర్తల మధ్య ఎక్కువ మనస్పర్ధలు ఉంటాయి. సినిమా, ప్రభుత్వ, కేంద్ర, రాష్ట్ర మంత్రుల అక్రమ సంబంధాలు కొన్ని బయటపడతాయి. విదేశీ వాణిజ్య సంబంధాలు కూడా అనుకూలంగా లేవు. అంతర్జాతీయ న్యాయ కేంద్రాలలో సంప్రదింపులు జరుగుతాయి. ఉత్పత్తి రంగంలో నాణ్యతా లోపాలు తలెత్తుతాయి. ఎక్స్టర్నల్ అఫైర్స్లలో తగిన ఎదుగుదల, అభివృద్ధి మాత్రం శూన్యంగానే కనబడుతూ ఉంది ఈ సంవత్సరం. ఇక అష్టమ భావం చూస్తే అనూహ్యమైనటువంటి సంఘటనలు, మిజరీస్, బాధాకరమైన రోగాలు, అంతర్గత రహస్య వ్యవహారాలు కూడా సూచిస్తుంది. అష్టమ భావ నక్షత్రాధిపతి శని, ఉపనక్షత్రాధిపతి బుధుడు అవడం వల్ల ఇన్సూరెన్స్ వ్యవహారాలు, అలాగే ఆకస్మికమైనటువంటి మరణాలు, క్రిమినల్ యాక్టివిటీస్, బ్యాంకింగ్ వ్యవస్థలలో, కమ్యూనికేషన్ రంగాల్లో కూడా డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో అవకతవకలు అనేవి బయటపడతాయి. పరీక్షాపత్రంలో స్కాములు, పబ్లిక్ ఎగ్జామ్స్లో అవకతవకలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉంటుంది. రాష్ట్ర కేంద్ర మంత్రుల మరణం వల్ల, ఆకస్మిక ప్రమాదాల వల్ల శాఖల మార్పులు అనివార్యమవుతాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత ప్రభుత్వంలోని స్కాములు, స్వార్థపూరిత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం బయటపడతాయి. భూ కబ్జాలు బయటపడతాయి. కొందరు రాజకీయ నేతలు కూడా శిక్షార్హులు అయ్యేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. దీనివల్ల కొంత ప్రజలు ఇబ్బంది పడతారు. అయినప్పటికీ కూడా ప్రముఖ రాజకీయ నాయకులు అనుకోని సంఘటనలచే మృత్యువాత పొందుతారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. నవమ భావం కనుక తీసుకుంటే మత సంస్థలు, విదేశీ ప్రయాణం, రిలీజియస్ న్యాయస్థానాలు, విశ్వవిద్యాలయాలు, దేవాదాయ శాఖలు, విదేశీ పరిజ్ఞానం, ఇక అంతరిక్ష పరిశోధనలు, విఆర్ఎస్లు, మఠాధిపతుల భావాలను సూచిస్తుంది. నవమ నక్షత్రాధిపతి కేతువు, ఉపనక్షత్రాధిపతి బుధుడు కూడా అవడం వల్ల దేశంలో ప్రముఖ హిందూ దేవాలయాల పరిరక్షణ, ముఖ్యంగా కాశీ, ద్వారకా, బద్రీనాథ్, కేదార్నాథ్ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధి జరుగుతుంది. నూతన దేవాలయాల స్థాపన, దేవాలయ పరిరక్షణ గురించి కూడా చట్టరీత్యా కొన్ని మార్పు చేర్పులు తథ్యం. సనాతన ధర్మం, హిందూ మత ప్రాశస్త్యం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతి గావిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థల్లో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు ఉంటాయి. విదేశీ వాణిజ్యం అయితే మనకి ఈ సంవత్సరం లాభసాటిగా లేదు అని చెప్పుకోవచ్చు. 10వ భావం పరిపాలకులను, రాజకీయవేత్తల పరిపాలనా విధానాన్ని కూడా సూచిస్తుంది.